దేశాన్ని కబలించాలని చూసినటువంటి బీజేపీ కుట్రలను ఛేదించడంలో, బీజేపీ కుట్రలని నిలువరించడంలో ఇండియా కూటమి ఒక గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాల్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటి ఏకతాటిపైకి తీసుకొచ్చి బీజేపీ కుట్రల్ని ఓడించడంలో రాహుల్ గాంధీ తన నాయకత్వ ప్రతిమను మరొకసారి చాటి చెప్పిండని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు నుంచే డీలిమిటేషన్ అనేటువంటిది మహిళా బిల్లుతో లింక్ చేయొద్దు, డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది, ఈ బిల్లును కాక దక్షిణాది రాష్ట్రాలకు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే బిల్లుని తీసుకొస్తే దక్షిణాది రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలని ఐక్యం చేసి ఈ బిల్లును నిలువరిస్తాం, అడ్డుకుంటాం, ఆపుతామని చెప్పేసి ఒక విజన్తో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ప్రకటించడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు ఒక బలమైన వాయిస్ వినిపించి బలమైన వాయిస్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది జనాభా ప్రాతిపదికన తీసుకుంటే, జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది. దీన్ని ఆపడానికి, దీన్ని నిలువరించడానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఆయా రాజకీయ పార్టీలకు కూడా ఉత్తరాలు రాయటం జరిగింది. ముఖ్యమంత్రి గారి వాయిస్, ముఖ్యమంత్రి గారి వాదన నమ్మిన, విశ్వసించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఇండియా కూటమి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నిన్న పార్లమెంటులో బీజేపీ యొక్క ద్వంద్వ నీతిని, ద్వంద్వ వైఖరిని ఎండగట్టిండ్రు, తూర్పారబట్టిండ్రు, బీజేపీకి బుద్ధి చెప్పారు. బహుశా భారతదేశంలో మోడీకి స్టార్ట్ అయినటువంటి కౌంట్ డౌన్గా మేము భావిస్తూ ఉన్నాం. మోడీ తీసుకొస్తున్న అక్రమ మార్గంలో, మోడీ ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక రాజకీయ కుట్రతో భారతదేశాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కబలించాలి, దక్షిణాది రాష్ట్రాలని, చిన్న రాష్ట్రాలని బానిసత్వంలోకి నెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు తెరదించిర్రు, తెరపడ్డది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రజల చైతన్యం ముందు నరేంద్ర మోడీ తల వంచక తప్పలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక విజనున్న నాయకునిగా, ఒక శాస్త్రీయంగా ప్రతి అంశాన్ని విశ్లేషించే నాయకునిగా, ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, నీతి పక్షాన, ధర్మం పక్షాన ఒక బలమైన వాయిస్, బలమైన వాదన వినిపించే లీడర్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చూస్తున్నాయనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఈరోజు మేము బీజేపీని ఒకటే అడుగుతాం, మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే 2023లో తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? దానికి డీలిమిటేషన్కు లింకు కలపవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీకు పార్లమెంటులో 2/3 లేదు అనేటువంటి మెజార్టీ లేదు అనేటువంటిది
తెలిసినప్పటికి కూడా, పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాదనేటువంటిది మీకు అర్థమైనప్పటికి కూడా, పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి, ఇండియా కూటమికి సంబంధించి ఆలోచించే ఏ రాజకీయ పార్టీ అయినా ఈ తప్పును ఆమోదించదామని తెలిసినప్పటికి కూడా మీరు ఎందుకు ఈ బిల్లు పెట్టిర్రు? ఈరోజు తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి, రాజకీయ ప్రయోజనం పొందటానికి ఈ బిల్లును బూచిగా చూపించడానికి పెట్టిరు తప్ప, ఇది మీకు మహిళల మీద ఉన్న చిత్తశుద్ధో, మహిళల మీద ఉన్నటువంటి నిజాయితో, మహిళలకు చట్టసభలలో స్థానం కల్పించి వాళ్ళని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో మీరు పెట్టిండ్రు అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు నమ్ముతలేరని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. ఎందుకంటే 46 సంవత్సరాల బీజేపీ చరిత్రలో ఒక్కరు కూడా ఈ దేశ అధ్యక్షురాలుగా మహిళలను ఒక్కనాడు కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు వాళ్ళ పార్లమెంటు బోర్డులో 11-12 మంది ఉంటే ఒక్క మహిళకు మాత్రమే స్థానం ఇచ్చారు. వాళ్ళ సైద్ధాంతిక బేస్ అయినటువంటి ఆర్ఎస్ఎస్లో నిర్ణయాత్మకమైనటువంటి కమిటీలో ఒక్క మహిళ కూడా ఉండరు. కానీ మహిళల పట్ల గౌరవం లేని, మహిళలను నాయకత్వ స్థానాలకు తీసుకురావాలనే కమిట్మెంట్ లేని, మహిళలను సమున్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి కమిట్మెంట్ లేని పార్టీ ఈ దేశంలో బీజేపీ పార్టీనే అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, మన ధర్మశాస్త్రాన్ని మను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి బీజేపీ పార్టీ మహిళల్ని ఒంటింటి కుందేలుగానే చూస్తారు తప్ప వాళ్లకు రాజకీయాల్లో అవకాశం ఇయ్యరు అనేటువంటిది ఈ దేశ ప్రజలకు అర్థమైంది. ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోరు. కాబట్టి ఈరోజు బీజేపీ ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని జిత్తులు చేసినా నమ్మే పరిస్థితుల్లో, వినే పరిస్థితుల్లో లేరు. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ మాట్లాడుతూ అన్నాడు, ఈ చట్టం, ఈ బిల్లు ఆమోదం పొందకున్నా మాకు నష్టం లేదని చెప్పింది. అంటే ఈ బిల్లు ఆమోదం పొందాలనే ఉద్దేశం వాళ్ళలో లేదు, ఇది రాజకీయ ప్రయోజనం కోసమే పెట్టిందనేది నరేంద్ర మోడీ మాటల్లోనే స్పష్టంగా వినిపిస్తాం. కాబట్టి ఈ బిల్లును నెగ్గించుకోలేము. గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ జోడీ ముందు మా యొక్క ఎత్తులు జిత్తులు చెల్లవని చెప్పేసి అర్థమైన తర్వాత తెలంగాణ పైన, తెలంగాణ ముఖ్యమంత్రి పైన రాజకీయ విషం జిమ్ముతూ, రాజకీయ విషం గక్కుతూ తప్పుడు ప్రచారం చేయడానికి పూనుకోరు తప్ప ఇంకోటి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు పొంచి ఉన్నటువంటి ముప్పును కూడా ఈరోజు కాపాడగలిగింది ఇండియా కూటమి అని చెప్పేసి, రక్షించగలిగింది ఇండియా కూటమి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఈ విషయంలో గౌరవ సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలని ఐక్యం చేయటంలో, దక్షిణాది రాష్ట్రాల గొంతుకల్ని ఐక్యం చేసి ఏకతాటిపైన తీసుకురావడంలో తను చేసినటువంటి కృషి, తను చేసినటువంటి ప్రయత్నానికి యావత్ దక్షిణాది రాష్ట్రాల ప్రజల తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఒక రోల్ మోడల్గా ఒక వాయిస్ ఉన్న, ఒక శక్తి ఉన్న, ఒక విజన్ ఉన్న నేతగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, బీజేపీ పార్టీకి పతనం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ముందు 2024లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, సింగిల్ డిజిట్ మెజార్టీ భారతదేశంలో బీజేపీకి వస్తే భారతదేశంలో చిన్న రాష్ట్రాలకు కానీ, భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలకు కానీ మనుగడ లేకుండా చేస్తారు. భారతదేశంలో సింగిల్ మెజార్టీ బీజేపీకి రాని అని చెప్పిండు. ఆనాడు వాళ్ళకు మెజార్టీ రాకుండా నిలువరించడంలో మా ముఖ్యమంత్రి గారి యొక్క స్ట్రాటజీ పనిచేసింది. ఈరోజు ఈ బిల్లును ఆపుతాము, అడ్డుకుంటాము, దీంట్లో లోపాలని వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజలకు, అన్ని రకాల మేధావులకు వివరించి దీన్ని నిలువరిస్తామన్నాడు, నిలువరించిండు. కాబట్టి ఈరోజు రేపు బీజేపీ పతనం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ దేశంలో మొదలైంది.
అది చరమగీతం పాడేంత వరకు తన ప్రయత్నం కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తాం.